that you need. Through the love and tragedy, when we're winning, when we're losing. Take my there's a better life ahead. Take my word with you and me. ఎలా ఉంది సర్ప్రైజ్? అమ్మా వావ్ క్రూ ఐ డ్రీమ్ క్రూ సో సూపర్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు బీబీ టాక్స్ విత్ మీ ధనుష్. ఈరోజు మనతో పాటు నా గెస్ట్, వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ, వసంతి కృష్ణ ఈరోజు మనతో పాటు గెస్ట్గా ఉన్నారు. ఆమెతో మాట్లాడేసి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్. హాయ్. సో ఎప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, బిగ్ బాస్ హౌస్ నుంచి ఇప్పటివరకు పెళ్ళెప్పుడు 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 పెళ్ళి నేను అనుకున్నప్పుడు నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్ ఉంది కదా, ఏడు దొరికినవరు నీకు పెట్టానా? పెట్టావుగా, చూపిస్తా ఇప్పుడు లే ఇన్విటేషన్ చూపిస్తారు. లేదు పెట్టావు, సర్లే తప్పదు, అందరికీ తెలిసిపోయిన తర్వాత ఎందుకు, ఎవరికి తెలీదు రో, పర్లేదు, మన ఇంటర్వ్యూ ద్వారా చెప్పేద్దాం మనం. సో బేసిక్గా అబ్బాయి పేరు పవన్ కళ్యాణ్ అనమాట. పవన్ కళ్యాణ్ అని పేరు రివీల్ చేస్తే ఏదో ఏం కాదు. సో పవన్ కళ్యాణ్ అనే పేరు ఉంది కాబట్టి పెళ్లి చేసుకుంటున్నావా, లేకపోతే ఏదన్నా దానికి రీజన్ ఉందా? నేను ఇన్విటేషన్ పంపించినప్పుడు ఫస్ట్ అందరు పేరు చూసింది పవన్ కళ్యాణ్, పేరుకు పడ్డావు కదా, ఆ పర్సన్కి కూడా పడ్డా. ఎందుకు డల్గా ఉన్నావు వచ్చిన దగ్గర నుంచి? డల్గా ఉన్నావు ఎందుకు వచ్చిన దగ్గర నుంచి? లేదే, ఎందుకు, ఏమైంది? నేను డల్గా ఉన్నావు అనిపించింది నాకు. ఇలా ఎవరైనా రివీల్ చేస్తారా? నేను ఏదో స్పెషల్గా రివీల్ చేసుకుందాం అనుకుంటే తీసుకొని వచ్చి రివీల్ చేసి పడేశాడు. ఎవరికి తెలీదు ఇంకా. సరే, నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నావా? ఎస్, స్పెషల్ గిఫ్ట్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సర్ప్రైజ్ అనమాట, వసంతికి ఎంగేజ్మెంట్ జరగబోతుంది. ఆ పర్సన్ కూడా ఒక యాక్టర్ అనమాట. సో ఎవరికి తెలియదు, ఆల్రెడీ 2 సినిమాలు చేసి రిలీజ్కి రెడీగా ఉన్నాయి అనమాట. సో తను ఎవరే కాదు, పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు, కొత్త పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ సో మచ్ అడగంగానే సర్ప్రైజ్ వీడియోకి ఒప్పుకున్నందుకు. అండ్ నేను ఒప్పుకోలేదు బ్రో, ఒప్పించా. బ్రో వస్తున్నాడని పైన తెలియదు అనమాట.
నా కోసం కావాలి ఇప్పుడు గొడవ పడిపోయి ఇద్దరు ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నాను. మనం పైకి వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చి గొడవని సాల్వ్ చేద్దాం, రచ్చబండ చేద్దాం ఈరోజు. చెయ్యి బ్రో. ఇక్కడే ఉండు. ఫోన్ చేసి సర్ప్రైజ్కి Okay, done, fine. తీసుకురా నువ్వు. అందుకు నా ఫోన్ ఎత్తలేదు నువ్వు. బ్లాక్ చేశారా? చేసుకున్నారా ఇద్దరు ఒకరినొకరు? నేను చేయను బ్రో, నేను ఎప్పుడు బ్లాక్ చేయను. సరే కూర్చో. ఓ మై గాడ్, ఇంత ఇదిగా రివీల్ చేస్తావని అనుకోలేదు నేను. ఎస్, ఎలా ఉంది సర్ప్రైజ్? అందుకే మీ ఇద్దరిని ఫ్రెండ్ చేయించకూడదు నేను. దానికి ముందు వాట్ హ్యాపెండ్ అది చెప్పు ఫస్ట్. చెప్పు. వై డిడ్ యూ బ్లాక్ మీ? ఆస్క్ హర్ ఎందుకు బ్లాక్ చేసింది. ఎందుకు బ్లాక్ చేసావు? అసలు మీ ఇద్దరికి షీ బ్లాక్డ్ మీ ఎవ్రీవేర్. ప్రతిసారి అవుతుందా? ప్రతిసారి నేను చేయను బ్రో. పిల్ల బచ్చ ఆటలు మనం ఆడం కదా. ఓకే. అన్నిట్లో బ్లాక్ చేసి మనం అన్బ్లాక్ చేసిందంటే ఇందాక చేసి. ఇందాకే చేశాను నేను యాక్చువల్లీ. ఇది నాకు తెలియదు. నేను కాల్ ఇరిటేట్ చేశాడు తెలుసా వచ్చినప్పుడు. నేను ఏం ఇరిటేట్ చేసిన అది అడగండి. ఏమి ఇరిటేట్ చేసావు? పాపం ఒక అబ్బాయి కోరుకొని ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్తాడు తప్ప? ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను, డేట్కి వెళ్తున్నాను. తప్ప? ఎవరు అని అన్నా. చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిల గురించి నా దగ్గర మాట్లాడు, ఇచ్చి పడేస్తానని తెలుసు బాగా. సో బ్యూటిఫుల్ అమ్మాయి నా ఫ్రెండ్ అది ఇది అని అంటే ఓకే, ఏ షర్ట్ వేసుకోవాలని నన్ను ఆహా అందుకు అందుకే షర్ట్ సెలెక్ట్ చేసావు లేదు? చేయలేదు. బ్యూటిఫుల్ బ్లాక్ చేసింది. చెప్పాడు కదా. బ్లాక్ షర్ట్ అని హింట్ ఇచ్చాడు నాకు. బ్లాక్ షర్ట్ ఇన్స్టెడ్ షీ బ్లాక్డ్ మీ. ఓ, సెలెక్ట్ చేయలేదు ఇంకా. చేయలేదు. సెలెక్ట్ చేయకముందే బ్లాక్ చేసి. నేను అప్పటికన్నాను అనమాట బ్యూటిఫుల్ అమ్మాయి దగ్గర. ఏం చెప్పలేదు, ఒక బ్యూటిఫుల్ అమ్మాయి దగ్గరికి వెళ్తాను. అదే కదా. ఏం షర్ట్ వేసుకో. అదే కదా. నాకేం తెలుసు మీ ఇద్దరు కలిసి నిజంగా ఇది షాకింగ్ నాకు. ఇక్కడ నీకు డౌట్ రాలేదా? నాకు ఎక్కడ డౌట్ రాలేదు. బ్రేక్ అని చెప్పి వెళ్ళినప్పుడు కూడా డౌట్ రాలేదా? ధనుష్ మీకు ఇందాక చెప్పాను కదా, అంత ఎక్స్పెక్ట్ చేయదు ఆ పిల్ల, అంత తెలుగు ఉండదు అని చెప్పేసి. నేను బుర్రాన్ లేదులే. ఓకే. ఏంటి గొడవలు ఎందుకు బ్లాక్ చేసావు పాపం? బ్లాక్ చేసి మరీ అన్బ్లాక్ చేస్తానులే. గొడవలు కాదు, గొడవ తను చేస్తుంది, నేను చేయను. సో ఇప్పుడే అడుగుతున్నా ఆ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ పేరుని ఇష్టపడ్డావా అబ్బాయిని ఇష్టపడ్డావా? ఫస్ట్ పేరుని ఇష్టపడ్డది. ఓకే. ఎందుకు నచ్చాడు పవన్ కళ్యాణ్? చెప్పరా, టెన్షన్ పడిపోతున్నావు ఇంకా. చెప్పు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ నేను పేరుకి పడ్డాను, పర్సన్కి పడ్డాను, ఇద్దరికి పడ్డాను. ఇద్దరికి న్యాయం చేశాను నేను. లేదు, ఫస్ట్ పర్సన్కి పడలేదు. ఫస్ట్ పేరుకి పడ్డది, కొన్ని రోజుల తర్వాత పర్సన్కి పడ్డది. సో ఈ పవన్ కళ్యాణ్ నచ్చిన క్వాలిటీస్ ఏంటి? నేనే అడగలేదు ఈ క్వశ్చన్. ఐ జస్ట్ వాంట్ టు లిసన్ అనమాట. ప్లీజ్ గో ఇట్. చాలా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ నుంచి విమెన్కి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు చాలా ఇష్టం అండ్ కేరింగ్. ఏదైతే నేను చెప్పానో లాయల్టీ అండ్ ఎవ్రీథింగ్, సో ఐ గాట్ మై పర్సన్ అని నాకు అనిపించింది. లాయల్టీ నుంచి ఎవ్రీథింగ్. ఈస్ ఏ ఫ్యామిలీ మ్యాన్, అంతే. వన్ వర్డ్ ఐ కెన్ సే. సో ఒక అమ్మాయికి మ్యారేజ్ చేసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ కానీ పర్సన్ కానీ ఎవ్రీవన్ ఆర్ ఇంపార్టెంట్. సో హీఈస్ ద వన్ రీజన్. అండ్ ఇంకొకటి తిరిగి పెళ్లి చేసుకోవడానికి కారణం దేర్ ఫ్యామిలీ. ఓ మై గాడ్, నెక్స్ట్ లెవెల్. మై అత్తయ్య మామయ్య వాజ్ లైక్, నేనేం చేసినా తనేం చేసినా తననే అంటారు పాపం. తను తిట్టినా సరే నువ్వేదో చేసి ఉంటావు. దే ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్ ఫ్యామిలీ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక అమ్మాయి నిన్ను ట్రస్ట్ చేసి నీ దగ్గరకు వస్తుంది అని అంటే మోర్ ఓవర్ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. అండ్ నేనుండే ఇండస్ట్రీకి నాకు సపోర్ట్ చేసి నాకు ఉండాలి. అండ్ ఎవ్రీ వన్ ఆర్ లైక్ వెరీ డౌన్ టు ఎర్త్. నన్ను ఇక్కడ పెడతారు, ఫ్యామిలీ కూడా ఇక్కడ పెడతారు నన్ను. సో నాకు ఎంటైర్ ఫ్యామిలీ, ఐ కెన్ సే ఐఎమ్ బ్లెస్డ్. బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి వసంతిలో? వస్తు దగ్గరనా తను నన్ను అడిగింది ఒకటే బ్రో, లాయల్టీ. నాతో లాయల్గా ఉండు, నువ్వేం చెప్పినా అది వింటా, గడప దాటను అన్నది. సో అదొక్క థింగ్ నాకు బాగా ఇక్కడ గుంచుకుంది అనమాట. అండ్ షీ రెస్పెక్ట్స్ మీ. మీ దృష్టిలో ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఈజ్ లవ్? అంటే లవ్లో కావాల్సింది ఏంటి? అండర్స్టాండింగ్. రెస్పెక్ట్ బ్రో. ఫస్ట్ రెస్పెక్ట్ కావాలి. అండర్స్టాండింగ్ కూడా ఇంపార్టెంట్. అది సెకండ్ బ్రో, నా దృష్టిలో సెకండ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క లా ఉంటుంది. నా పర్స్పెక్టివ్ వ్యూలో నాకు రెస్పెక్ట్. సో వసు నాకు రెస్పెక్ట్ ఇస్తుంది ఎక్కడున్నా సరే, ఈదర్ ఫ్యామిలీ, అవుట్ సైడ్, మీ దగ్గర ఉన్నా. సో షీ విల్ నాట్ లెట్ మీ డౌన్. ఎవరైనా ఒక మాట అన్నా షీ కాంట్ టేక్ ఇట్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ మై పేరెంట్స్, షీ విల్ నాట్ టేక్ ఇట్. సో రెస్పెక్ట్. సో మీ ఇద్దరి మధ్య లవ్ ఎలా స్టార్ట్ అయింది?
అన్ని అడిగేస్తున్నా, అన్ని రివీల్ చేస్తున్నావు. వేరే ఛానల్ వాళ్ళకి ఆప్షన్ లేదు ఇక ఇక్కడ. ఎంత సైలెంట్ గా చేద్దాం అనుకున్నాను తెలుసా నేను ఇది అసలు. ఎంగేజ్మెంట్ పిక్చర్స్, ఎంగేజ్మెంట్ నెక్స్ట్ డే నేను పోస్ట్ చేద్దాం అనుకున్నా, అందుకే ఫ్రెండ్ చేయకూడదు. ఇట్స్ ఓకే, కట్ చేసేసి ఇప్పుడు వెళ్ళిపోతాను నేను. మొన్న కూడా ఏదో మీ ఇంట్లో ఉన్నప్పుడు తినిపిస్తున్న వీడియో తీసింది, ఎక్కడ పెట్టద్దు. ఇది ఎప్పుడు జరిగింది? మొన్న మీ ఇంట్లో రోజు నైట్ పార్టీలో. ఓకే ఓకే ఓకే. ముద్దపప్పు ఓకే మా ఇద్దరు తినిపించా. అది కూడా చెప్పు బ్రో, నీకు కూడా తినిపించా. నాకు తినిపించడం కంటే ముందు ఆమెకు తినిపించావు. అప్పుడు ఇద్దరికి తినిపించాగా బ్రో. వీడియో ఇట్లా సైడ్కి పడుతుంది అనమాట. ఓకే చెప్పు, లవ్ ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి? తనన్నాడు కానీ అంతమంది ప్రపోజ్ చేస్తున్నా కూడా ఎవ్వరు వద్దు, నాకు ఈ పర్సనే నాకు ఇంపార్టెంట్ అని. లైఫ్ లో ఒక పర్సన్ వస్తారు. సో ఎంతమంది ప్రపోజ్ చేసినా ఎన్ని వచ్చినా కూడా మనకి ఇక్కడ అనిపించాలి కదా, ఓకే ఐఎమ్ రెడీ టు నా లైఫ్ ని ఇంకా రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఇంకా తింటూనే అనే పర్సన్ రావాలి అని అంటే ఐ కెన్ సే అది యాక్చువల్లీ నా డైలాగ్ అది. పవన్ కళ్యాణ్. నేను చెప్పాను తనకి. సో ఎన్ని ఏదో పనులు చేసినా లైఫ్ లో ఒక పర్సన్ వస్తారు. ఏదో పని అని నేను చెప్పలేదు. జనరల్ గా నేను నా గురించి చెప్తున్నా, నీ గురించి కాదు. చేసావు అయితే నేనేం చేయలేదు బ్రో, ఏం చేయలేదు ఇంకా. సో దెర్ విల్ బి డెడ్ ఎండ్ అనమాట. అక్కడికి ఆగిపోవాలి, మనకు తెలిసిపోతుంది ఇక అయిపోయింది, వెనకాల తిరిగి వెళ్ళకూడదు. సో అక్కడికి ఆగిపోయి ఆ అమ్మాయితో లైఫ్ ట్రావెల్ చేయాల్సింది అంతే. క్వశ్చన్కి ఆన్సర్ అట్లా లవ్ ఎట్లా స్టార్ట్ అయింది అని, ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? నాకు తెలుసు శివ్, నువ్వు అంటావు సిచ్యువేషన్ వస్తుందని ఆ రోజు నీకు తెలియదు. లేదు యాక్చువల్లీ వీ యూస్ టు డిస్కస్ అనమాట. రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్ వస్తే నేను నీ పేరు డెఫినెట్గా చెప్పేస్తా అని. కానీ తనేంటి నా పేరు చెప్పకు, నీ పేరు చెప్పుకో అన్నది. ఎందుకు? అది ఉంటుంది కదా బ్రో, అది ఫీమేల్ ఏమంటారు దాన్ని, డామినేషన్ అని లేవు, అది ఈగో. ఫీమేల్ సెంట్రిక్ వరల్డ్ బ్రో ఇది. వాళ్ళకి ఎట్లా అంటే ఈగో వచ్చేస్తుంది అడ్డు. సో దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. మన ఇంట్లో చిన్న ఫంక్షన్ అయ్యి ఉండే అనమాట. సో ఐఎమ్ రిటర్నింగ్ బ్యాక్ టు హైదరాబాద్, ట్రావెలింగ్ బ్యాక్ టు హైదరాబాద్ ఫ్రమ్ మహబూబ్ నగర్. అన్నీ చెప్పేస్తున్నావా? చెప్పు. సో ఇక ఒక దగ్గర ఆపి వివేర్ హై. సో ఫంక్షన్ కదా ఆబ్వియస్లీ ఉంటుంది. నేనేమో అడగలేదు తన్ని. సో ఇదంతా కాదు, ఐ లవ్ యూ చెప్పు అన్న. విత్ ఇన్ చెప్పు అని నేను చెప్పమన్నాను. స్పాన్ ఆఫ్ 1 వీక్ అంతే, ఎక్కువ కూడా కాదు. పరిచయమైన 1 వీక్ చాలా ఫాస్ట్. ఓకే ఐ లవ్ యూ చెప్పింది. నేను అప్పుడు నాకేం చెప్పాలో అర్థం కాలేదు బ్రో, టు బి ఆనెస్ట్. ఒక 5 seconds బ్లాంక్ అయిపోయి ఉండే. థ్యాంక్ యూ అన్నాను. నాకు అర్థం కాలే, మళ్ళీ మాట్లాడుతా అన్నది. ఫోన్ కట్ చేసి ఉండే. నేను ఇంటికి వచ్చినాక ఫోన్ చేస్తే రిసీవ్ చేస్తలే. నేను మాట్లాడనని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది, గొడవ పెట్టుకుంటుంది. నేను రేపు మాట్లాడతాను నీతో అనేది. అప్పుడు గట్టిగా అడిగితే నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పినావు. ఎలా థ్యాంక్ యూ చెప్తావు, నేను నీకు ఐ లవ్ యూ చెప్తే అని చెప్పేసి తను గొడవ పడ్డది ఆ రోజు. సో అమ్మాయి నీకు ఐ లవ్ యూ అని ఇష్టంగా చెప్తుంటే థ్యాంక్ యూ చెప్తావు, నాకు అర్థం కాదు. ఇంత బల్బ్ ఉంది నీకు అని అనుకున్నాను. లేదు బల్బ్ అని కాదు, కానీ నేను ఎవరికి చెప్పలేదు, నేను ఎవరికి చెప్పలేదు. సో ఈ 3 years ప్యాన్ జనరల్గా అంటున్నాను, నేను జనరల్గా అంటున్నాను. నాకు చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బయటకు వస్తే ఫస్ట్ నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది నాకు. నాకు కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా బయట, నా ఇంట పడేటోళ్ళు. చచ్చిపోతారు వాళ్ళు. చచ్చిపోయా అని చంపకపోతే చాలు బ్రో. సో యా అట్లా స్టార్ట్ అయ్యి కొన్ని రోజులకి లైక్ మాకు ఎలాంటి పేరెంట్స్ నుంచి ఉండే బ్రో. ఫస్ట్ దే లైక్ డస్ అనమాట టుగెదర్, మేమిద్దరం పక్క పక్కన కూర్చొని. సో వాళ్ళు బాగా ఇష్టపడ్డారు మమ్మల్ని. 3 days తర్వాత నన్ను అడిగారు ఇట్లా. నేను అన్నాను మీ అమ్మాయి మనసులో ఏముందో ఫస్ట్ కనుక్కోండి, అండ్ విత్ ఇన్ ఏ డే, అంటే ఒక సింగిల్ డేని బేస్ చేసుకొని మీరు ఎలా డిసైడ్ అవుతారు నేను మంచోడిని చెడ్డోడిని అని. నువ్వు మంచోడు కాదా బాబు అని మళ్ళీ రివర్స్ క్వశ్చన్. అంతసేపు మంచోడు అన్నారు, నేను క్వశ్చన్ అనగానే అంటే నువ్వు మంచోడివి కాదా అంటారు. సో అలా ఒప్పించడం కాదు, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్యామిలీస్ ఒప్పుకున్నారు, దాని తర్వాత వాళ్ళకి మైండ్ లో ఉండే, వాళ్ళు రివీల్ చేయలేదు అంతే. సో నాకు డైరెక్ట్గా చెప్పారు. సో ఇలా కాదు, ఫస్ట్ నన్ను చూడండి నేనేంటో. ఇంటికి ఎవరు వచ్చిన ఎనిమి వచ్చినా మనం తెలంగాణ ఎట్లుంటుంది, మంచి మర్యాద చేస్తాము. ఫుడ్ కాడ ఆవుడు కాడ మనం తగ్గేదేలే ఇక. సో అట్లే చెప్పినాయి ఇక నేను. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ లైక్ దట్. ఇక తర్వాత ట్రావెల్ అయినాం, చాలా అప్ అండ్ డౌన్స్ అయినాయి, చాలా అయినాయి యాక్చువల్లీ. మేడమే అనమాట చిన్నదాన్ని, మీకు తెలియదు ఏముంది అనుజ.
చాలా గట్టిగా రియాక్ట్ అయ్యి నార్మల్గా గొడవలు ఎందుకు వస్తాయి ఒక రిలేషన్షిప్లో? మీకేమనిపిస్తుంది ఇన్ని గొడవలు కూడా? టైం, ఫస్ట్ టైం ధనుష్. మేకర్ యువర్ ప్రియారిటీ. మీరు ఎప్పుడైతే తనకి ప్రియారిటీ అంటే తను నా ప్రియారిటీ కాదని తనకు అనిపిస్తే అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అక్కడ అవుతుంది. నెక్స్ట్ వేరే అమ్మాయి. నేను పొరపాటున ఎవరికో హే థ్యాంక్ యూ అన్నందుకు అమ్మాయి డోర్ తీయడమో ఏదో జరిగింది రెస్టారెంట్లో, థ్యాంక్ యూ అన్నందుకు ఆ 2 days మొత్తం ఎప్పుడు నన్ను చూసి థ్యాంక్ యూ ఇంతే. దట్ వాజ్ హారిబుల్. నీగా ఇంకోసారి జీవితంలో ఏ అమ్మాయికి థ్యాంక్ యూ చెప్పొద్దు అని ఫిక్స్ అయ్యాను నేను ఆ టైంలో. ఏం మాట్లాడినా థ్యాంక్ యూ అంతే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతే. సో యా, సో వేరే అమ్మాయికి ప్రియారిటీ ఇస్తున్నాం అనేది రాకూడదు. ఎక్సెప్ట్ సిస్టర్స్. ఇయ్యకూడదు. సిస్టర్స్ ఓకే, ఫ్రెండ్స్ ఓకే, ఫ్రెండ్స్ సిస్టర్స్ ఓకే. అంటే మాకు పురుషులకి హక్కు లేదా? పురుషులు కూడా చెప్పొద్దు. నేను బేసిక్గా చాలా ఈజీగా మింగిల్ అయిపోతాను అనమాట. తన ప్రాబ్లం అదే, ఎల్లు మాట్లాడేసుకో, ఫ్రెండ్స్ చేసుకో, ఇక 2 నిమిషాలు చాలు దోస్తుల్ని చేసుకొని తిరుగుతా ఊరంతా అంటే. అండ్ ఇదొక క్వాలిటీ కూడా నాకు నచ్చింది పవన్లో. ఏంటంటే ఇప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్కి ఎక్కడికైనా తీసుకెళ్ళినా నేను పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ అబ్బాయిని కలిపించాలి, వాళ్ళు కలుస్తారా లేదా, ఈ అబ్బాయి కలుస్తాడా లేదా, అట్లా మన అనుకొని కలిసిపోతాడు. అది నా గొప్పతనం. అది ఓకే, అవునా కదా, నా గొప్పతనం అది. చెప్పనిరా. ఓకే ఓకే సారీ. సో ఆ క్వాలిటీ బాగా నచ్చింది. అది నాకు లేదు. నేను హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. నేను చాలా ఇంట్రోవర్ట్. నేను నిజంగా వచ్చి మాట్లాడితే కానీ యాక్చువల్లీ. ఏంట్రా ఇక్కడ ఊరికే కొట్టుకో, దెబ్బ తగులుతుంది. చెప్పు, ఫినిష్ చెయ్యి. అనుకుంటున్నట్టుంది బాగా రోస్ట్ చేస్తున్నాడు వీడు. ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది మళ్ళీ ఈ షో అయిపోగానే. రోజు ఏమన్నా ఇందాడు ఏమన్నావు నువ్వు, ఇట్లా అన్నావా, మళ్ళీ గొడవ వేస్తుంది, మళ్ళీ బ్లాక్ చేసిన సంబంధం లేదు. అంత బ్యాడ్ కాదు. నేను చాలా సతాయించాను. అసలు కాదు, అసలు కాదు. నిజమానా చెప్తే నమ్మానా? అస్సలు కాదు. చాలా వచ్చేటప్పుడు చాలా సతాయించాను. నన్ను కోపం అర్చేసాను. నేను ఏం సతాయించలేదు. నేను డేట్కి వెళ్తున్నాను వేరే అమ్మాయితో, ఏ కలర్ షర్ట్ వేసుకెళ్ళమంటూ చెప్పవా అన్న. ఏ అమ్మాయితో వెళ్తున్నావురా అని చెప్పి షీ స్టార్టెడ్ షౌటింగ్ ఎట్ మీ. లేదు నా ఫ్రెండ్లే, వచ్చినాక చెప్తా, ఫోటో పంపించి చెప్తా, తను చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అని. నేను తిని మైండ్లో పెట్టుకుని నాకు ఆన్సర్ చెప్తే వచ్చేసింది బ్రో గట్టిగా. నాకు ఏం అర్థం కాలేదు. ఐఎమ్ బ్లాకింగ్ యూ ఎవ్రీవేర్, డోంట్ కాల్ మీ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. నేను ఇక్కడ గరాజ్లో కూర్చున్నాను మీ కాల్ కోసం. నీకంటే ముందు వచ్చాడు, నువ్వు 2:30కి వస్తా అని చెప్పి ఆయన 2:30కి వచ్చి కూర్చున్నాడు ఇక్కడ, వెయిట్ చేస్తాను అన్నాడు పాపం. గరాజ్ లో కూర్చున్నాను. అందరికీ తెలుసు ఒకదాని తప్ప. సో గొడవ అయిన తర్వాత ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? నేను కూడా చెప్పదు. ఎందుకు? ఈగోనా? ఈగో కాదు కానీ ఏమో తెలీదు. ఫస్ట్ నాకు ఆ ఛాన్స్ ఇయ్యడు, తనే చెప్పేస్తాడు. ఓకే ఫైన్లే, సారీ, ఇదంతా వద్దు, ఓకేనా, సారీ, అంతే. ఒప్పేసుకుంటారు సారీ చెప్పి, అంతే. నా తప్పున్నా ఓకే ఫైన్, సారీ, సర్లే వదిలే. తన తప్పున్నా నా తప్పు. బ్రో నీ వే ఆఫ్ సారీ ఏంటి, ఎలా చెప్తావు? ఏం చెప్తాం బ్రో, ఇక అట్లా ఆ టైంలో కొంచెం హస్కీ వాయిస్లో బేబీ సారీ బేబీ ఇట్లా చెప్తాను అనమాట. ఏ డ్రామాలు చేయకు, నువ్వు ఆ వాయిస్ తీసే ఫస్ట్, ఆ వాయిస్తో చెప్పాక నాకు అంటది. ఆ వాయిస్తో మాట్లాడినా నువ్వు ఆ వాయిస్తో మాట్లాడకు ఫస్ట్ అంటది. తనకు తెలుసు అనమాట, ట్రిగరింగ్ పాయింట్ అది. సో ఓకే, మేము మీ ఇద్దరు ప్రపోజ్ చేసుకుంటూ చూడలేదు కాబట్టి మా ఆడియన్స్ అందరు కూడా వెయిట్ చేసింది అంటే వసంతి ప్రపోజ్ చేస్తే ఎలా ప్రపోజ్ చేస్తారు? పక్కనే పువ్వులు కూడా అరేంజ్ చేశారు. ఎప్పుడు నేనేనా తన చేయని? ఎప్పుడు నేనే చేస్తాను, ఎప్పుడు నేనే. నువ్వు చేసినా చేపిస్తాను కాదు, నీ ముందు కూడా చేశాను కదా లాస్ట్ టైం కూడా పార్టీలో విత్ సాంగ్. అది విత్ సాంగ్ డాన్స్లు. ఇప్పుడు సాంగ్ అంటే కష్టం, కాపీరైట్స్ పడతాయి. అది మీరు బలవంతంగా చేయించారు భయ్య నాతో. బలవంతం ఇష్టం లేదా బ్రో? డాన్స్, నేను అనే డాన్స్ బ్రో. ఎందుకు ఇష్టం ఉండదు? ప్రోగ్రామ్ పెడదాం ఇక్కడ. అమ్మ నాన్న వసంతి అంతే టైటిల్. అది అదేనాను కదా, ఈ జాగ్రత్త. ఎప్పుడు బోర్ కొట్టదు బేబీ, బోర్ కొట్టదు. అది చెప్పాలి, చెప్పాలా? ఏంటి దీంతోనా? అమ్మో బాగానే ప్లాన్ చేశారు నిజంగా మీరు. మంచిగా ఓకే, తమ్నేల్లో వాడాలి. వీడియో రికార్డ్ అవుతుంది. ఇలా చేస్తుంది. అటు సైడ్ పడదు, ఇటు సైడ్ పడుతుంది. ఓకే, ఇట్లా చేసిండా నీకు ప్రపోజ్? అసలు నాకు ప్రపోజ్ ఎక్కడ చేశారురా? సేమ్ ఎక్స్ప్రెషన్ అటు పెట్టి చెప్పు. ఇక్కడ ప్రపోజ్ చేశారు అసలు ఎక్కడ చేయలేదు. చేయకుండా లవ్ ఎందుకు వచ్చింది, పెళ్లి దాకా ఎందుకు వెళ్ళింది?
అది చెప్పు ముందు. ఏమో చేసి ఉండొచ్చు, నేను మర్చిపోయి ఉండొచ్చు. ఏది గుర్తుపెట్టుకోవచ్చు, ఏది గుర్తుపెట్టుకోవచ్చు. మర్చిపోవాల్సిన విషయాలు ఎట్లా మర్చిపోతావు? చేశాడు. సో సారీ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ తెచ్చి ఎలా ఇప్పుడు చూపించు, కాలు మొక్కొద్దు. ఓకే, అంత సీన్ లేదు. ఓకే చెప్పు ఏదో ఒకటి. శివ్, యా, ఐ లవ్ యూ. నన్ను భరించవా? నేను భరించాను కానీ లే, యు ఆర్ మై ఎవ్రీథింగ్, యు విల్ బి మై ఎవ్రీథింగ్. అరే నాకు కుళ్ళు వచ్చేస్తున్నారు కూర్చోండి. ఈ రొమాన్స్ ఒకటే ఫీల్డ్లో ఉండి ఇప్పుడు మీరు కూడా సినిమాలు చేస్తున్నారు, హీరోగా ఒక 2 సినిమాలు షూట్ అవుతున్నాయి, ఒకటి రెడీ అయిపోయింది. ఒకటే ఫీల్డ్ ఉన్నప్పుడు ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి, సేమ్ ఫీల్డ్ ఉన్నప్పుడు అనుమానాలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ పరంగా ఏమన్నా ఆలోచించారా? బేసికలీ వీ గైస్ ఆర్ లక్కీ ఈచ్ అదర్. అంటే మా ఇద్దరికి ఎలా ఉంటుందంటే అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంది ఈ ఫీల్డ్లో. సో ఈ ఫీల్డ్లో మాకు ఇప్పటివరకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాదు కూడా. ఎందుకంటే నేను తను అర్థం చేసుకుంటాను, తను నన్ను అర్థం చేసుకుంటుంది. తన షూట్ టైంలో నేను పెద్దగా తన్ని అసలు ఇరిటేట్ చేయను. ఇన్ఫ్యాక్ట్ తనే కాల్ చేసి మర్చిపోయినావా అంటది, తనే రివర్స్లో గొడవ పడుతుంది. అది నేను షూట్లో ఉన్నాను అనుకో, షూట్ లో ఉంటే బయట వచ్చే ప్యాకప్ అయ్యేంత వరకు ఫోన్లు చేయడు, ఏం చేయడు. ఎందుకంటే బ్రేక్ అయిందిరా నేను గుర్తున్నాను అంటే నువ్వు ఫ్రీ అయ్యాక కాల్ చేస్తావని చెప్పి నేను సైలెంట్ అయ్యాను అని అంటాడు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ షార్ట్ రెడీ అన్నప్పుడు షార్ట్ రెడీ అన్నప్పుడు వెళ్ళాలి, వెయిట్ చేయొచ్చు. నేను చెప్తాను తనకు గుర్తుందో లేదో. ఎందుకంటే ఈవెన్ ఐ బిలాంగ్ టు ఇండస్ట్రీ కదా, సో నేను 2 మూవీస్ చేశాను కాబట్టి ఐ నో హౌ ఇట్ వర్క్స్ అని చెప్పేసి. సో అందుకే వర్క్ ఏరియాలో డిస్టర్బెన్స్ ఉండకూడదు. గొడవ ఉన్నా సరే నేను ఇమీడియట్ సారీ చెప్తాను, తన మూడ్ స్పాయిల్ అవుతుంది కాబట్టి. కానీ ఇంత ఎర్లీగా పెళ్ళి ఎందుకు ప్లాన్ చేస్తున్నారు? యాక్చువల్లీ మేము 25 అనుకున్నాము. 2025 లాస్ట్ మంత్ దాకా కూడా మాకు అంత క్లియర్ లేకుండే, వీ వేర్ నాట్ దట్ క్లియర్. బట్ అయిపోయింది భయ్ ఇదంతా. క్లియర్ లేదు అని అంటే క్లియర్ లేదు ఇన్ ద సెన్స్ 25కి చేసుకోవాలని అనుకుంటే మనం. ఏం డౌట్లు రావు, అట్లే మాట్లాడుతుంది బ్రో, అట్లే మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు ఇంత ఉంటుంది బ్రో, మీదికి వస్తే ఇట్లా పెట్టుకొని ఇట్లా అంటది బ్రో. నాకు అంటే గొడవ అయితే ఉంటుంది ఇద్దరికి, నాకు ఏం చేయాలో అర్థం కాదు. ఇట్లా చూస్తా నేను, ఇంత ఉంటుంది నా ముందు, ఇట్లా చూస్తా నేను ఫస్ట్ ఎలకలా ఇంత ఉన్నావు, వద్దు పక్కెళ్ళు అని అంటాను. సింపుల్ డైలాగ్, ఒకటే డైలాగ్. బాగా పీక్స్ లోకి వెళ్ళిపోయిన గొడవ ఏమైనా ఉందా? చాలా ఉన్నాయి, బ్రేక్ అయిపోయింది. చాలా ఉన్నాయి. అండ్ నేను చేయలేదు, తనే చేసుకుంది బ్రేక్ 2 సార్లు చాలా గట్టిగా. గొడవలు ప్రతి రిలేషన్షిప్ లో ఉండేదే. బట్ బ్రేక్ అయ్యే రిలేషన్ అంటే ఆబ్వియస్లీ మేం బ్రేక్ చేసుకోవాలనుకున్నా కూడా పేరెంట్స్ సైడ్ నుంచి దే ఆర్ లైక్ సో సపోర్టివ్. మా మమ్మీ కానీ వీళ్ళ మమ్మీ కానీ, వాళ్ళ మమ్మీ నాకు బాగా సపోర్ట్. సో నేనంటే చాలా ఇష్టం. మా మమ్మీ తినకు సపోర్ట్, వీళ్ళ మమ్మీ నాకు సపోర్ట్. తను నమ్మదు ఏది జరిగినా సరే. తనకి దిమాగ్ ఉండదు, ఇక నేను మాట్లాడతాలే చిన్న అంటది. నువ్వే చేసావులే అంత, నువ్వే అర్చేస్తావు. ఆబ్వియస్లీ నేనే అర్చేస్తాను. తనే అరుస్తుంది బ్రో, నేను చాలా సైలెంట్. చాలా టెంపర్ అయిపోతాను నేను ఒక్కొక్కసారి. భరిస్తాడు. మొన్న ఒక రోజు ఇదే సేమ్ క్వశ్చన్, ఇలా ఎవరి దగ్గర తగ్గలేదు కదా అని. నేను నిజంగానే తగ్గలేదు అని చెప్పాను తనకి. నేను నిజంగా తగ్గలేదు, దిస్ ఈజ్ నాట్ మీ. అంటే నాకు యాంకర్ మేనేజ్మెంట్ 0 బ్రో, ఇమీడియట్ రియాక్ట్ అవుతా. కానీ వన్స్ వసు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ గాట్ చేంజ్డ్, అంతా మారిపోయింది. నేను రోడ్డు మీద ఉన్నా సరే, నా ముందు ఏదైనా ఎవడైనా అడ్డంగా పోయినా సరే ఖాళీ నోట్లకి వచ్చేస్తాయి వీప్స్ అన్ని, రియాక్ట్ అవుతుండేది. ఇప్పుడు ఎట్లా తెలుసా, పోతే పోనీ. నా ఫ్రెండ్స్ అడుగుతారు నన్ను, ఇంత మారిపోయినవేంది అని. యాక్చువల్లీ మనం కూడా ఎందుకు క్లోజ్ అవుతాం అనుకోవాలి. నేను ఫస్ట్ అక్కడ ఫామ్ హౌస్ పిలిచినప్పుడు ఆయన తెలియదు కదా, ఏమనుకుంటాడో, మింగిల్ అవుతాడో లేదో అంటే ఫస్ట్ పర్సనల్ మింగిల్ అయింది మనోడే. అదే కదా, వి వర్ సైలెంట్ ఫర్ సమ్ టైం. అంటే కొంచెము తెలియదు కదా, మాట్లాడతోలే తెలియదు. ఎందుకు నేనే మాట్లాడాను బ్రో 10 సార్లు. మంచోడి కాబట్టి దగ్గర పిలుచుకొని హగ్ ఇచ్చి మరి చేతిలో బాటిల్ ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళి వాటర్ బాటిల్. కరెక్ట్ బ్రో, జానీ వాకర్ వాటర్ బాటిల్ కరెక్ట్. చాలా దూరం నుంచి వచ్చాను వాటర్ బాటిల్ అది. ఫస్ట్ ఇంప్రెషన్ వాజ్ ద బెస్ట్ యాక్చువల్లీ మీ మీద నాకు. సో ఇలాగే పిలిచిన వెంటనే వచ్చినాను, థ్యాంక్ యూ. అండ్ మీ ఇద్దరి కోసం నేను కొన్ని క్వశ్చన్స్, ఇద్దరికి ఒకరికొకరు ఎంతవరకు తెలుసు అనేది కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నాను. సో అడుగుతాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, నీకు తను ప్రపోజ్ చేసిన డే గుర్తుందా? డేట్